హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకొని వచ్చిన. ఈ వెహికల్ వచ్చేసి ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇది 180 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ చెప్తుంది. 180 కిలోమీటర్ రేంజ్ అనేసరికి ఎవరైనా తీసుకుంటారు. అయితే అది 180 కిలోమీటర్ రేంజ్ వస్తుందా వస్తలేదా, ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, అసలు 180 కిలోమీటర్లు వస్తుందా వస్తలేదా, ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి. వీడియో చూసే ముందర అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఓకే. ఓలా S1 Pro టాప్ అండ్ బండి అయితే ఇదే అండి. దీని గురించి మనం ఈరోజు రివ్యూ తీసుకుంటున్నాము. ఇంకొకటి ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంతసేపు ఛార్జింగ్ పెడతారు అనేది ఒకసారి అయితే అడుగుదాము. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్కింగ్ లో ఉంది. సో క్లచ్ అండ్ పవర్ బటన్ ఆన్ చేస్తే మోడ్ ఆన్ అయిపోతుంది వెహికల్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ 100% ఛార్జింగ్ లో ఉంది. 6.5 hours ఛార్జింగ్ పెట్టుకున్నాం, 100% వచ్చేసింది. ఇందులో 4 మోడ్స్ ఉంటాయి. ఆ 4 మోడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇక్కడ ఆరో 2 arrows ఉన్నాయి కదా. అవును. ఇక్కడ 2 arrows పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈకో స్టార్ట్ అవుతుంది. ఈ ఈకోలు ఏంటంటే 180 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ 180 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. అవును. మళ్ళీ నార్మల్ ప్రెస్ చేస్తే క్లిక్ చేస్తే నార్మల్ కి వస్తుంది. నార్మల్ వచ్చేసి ఏంటంటే 143 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇంకో మోడ్ ఉంటుంది, అది స్పోర్ట్స్ మోడ్. ఇది 125 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్. ఇంకో లాస్ట్ వన్ వచ్చేసి హైపర్ అన్నమాట. హైపర్ వచ్చేసి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ చెప్పేది ఏంటంటే 180 కిలోమీటర్స్ ఈకోలో వెళ్ళాలి. ఈకో కూడా ఏంటంటే ఓన్లీ 1%. అది కూడా ఇలాంటి ఎత్తుపల్లాలు లేకుండా వెహికల్ రోడ్డు చాలా నీట్ గా ఉన్న రోడ్డు మీద ఓన్లీ 42 స్పీడ్ అంతే. 42 స్పీడ్ వెళ్తేనే 180 రేంజ్ వస్తుంది అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. కానీ ఏంటంటే అది నిజమా కాదా అని మనం టెస్ట్ డ్రైవ్ చేస్తే మనకు ఒకటి అర్థం అయిపోతుంది. అండ్ ఇంకోటి మోర్ ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్ కి వచ్చినాం. నార్మల్ కూడా 143 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇది 80 స్పీడ్ వెళ్ళొచ్చు. ఇంకో పర్సన్ ఎక్కి 80 స్పీడ్ వెళ్తే 143 వస్తుందా లేదా అని కూడా మనం ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇంకా ఇందులో ఏమన్నా టెస్టింగ్స్ ఏమన్నా తెలుసుకోవడానికి ఇంకేమన్నా ఉన్నాయా మనకి స్క్రీన్ మీద? ఇది స్క్రీన్ మీద అంటే కంప్లీట్ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ స్క్రీన్ టచ్ స్క్రీన్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఫోన్ లో ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కూడా ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఫోన్ లో చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వెహికల్ తీసుకున్నప్పటి నుంచి తీసుకున్న కొద్దీ ఇక్కడ కిలోమీటర్స్ తిరుగుతున్న కొద్దీ కిలోమీటర్స్ ఇక్కడ రేంజ్ తిరుగుతున్న కొద్దీ మొబైల్ లో అప్డేట్ అవుతుంటది. యాప్స్ సంబంధించిన మోడ్స్ అనేది అప్డేట్ అవుతుంది. ఇంకేదో ఇందులో ఏదో సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సాంగ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మొబైల్ నుంచి ఇక్కడ సాంగ్స్ ఉంటాయి. ఇక్కడ రెడీ టు పేర్ అని ఉంది కదా మొబైల్, ఇక్కడ మ్యూజిక్ చేయొచ్చు. అది కూడా మన వీడియోలో చెప్తాం. బ్రో, ఇది ఓలా బెస్ట్ ఫ్యూచర్స్ అంటే దీని ఫ్యూచర్ చెప్పండి జరా. ఇది ఓలా S1 Pro టాప్ ఎండ్ అనమాట. అయితే ఇది ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే అంటే ఛార్జ్ అంటే ఎంత 6.5 hours ఛార్జ్ చేయాలి ఫుల్ ఛార్జ్ కి. 6.5 hours ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది ఏంటంటే 180 రేంజ్ ఇస్తుంది అని చెప్పేసి ఓలా కంపెనీలో అంటే ఓలా కంపెనీ చెప్తుంది 180 రేంజ్ ఇస్తుంది అని. ఇందులో ఏంటంటే ఒక్కసారి మనం ఆన్ చేస్తే ఇట్లా కంప్లీట్ డిస్ప్లే ఇట్లా కనిపిస్తుంది అనమాట. అయితే ఇందులో ఇక్కడ మోడ్స్ ఉంటాయి, నార్మల్ మోడ్ అని చెప్పి, స్పోర్ట్స్ అని, హైపర్ అని, ఈకో అని. అయితే ఒక్కొక్క మోడ్ లో ఒక్కొక్క కిలోమీటర్ చూపిస్తుంది. అయితే ఇందులో ఏంటంటే రేంజ్ ఎంతవరకు వెళ్తుంది ఏంది అనేది ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే కంప్లీట్ గా మనకు అర్థమవుతుంది. ఇందులో ఏంటంటే ఫీచర్స్ ఏంటంటే కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి. చాలా స్మూత్ ఉంటుంది వెహికల్ స్మూత్ ఉంటుంది, డిస్ప్లే కూడా స్మూత్ ఉంటుంది, నావిగేషన్ ఈజీ ఉంటుంది. ఇక నియర్ బై హైపర్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేస్తే ఇక నియర్ బై హైపర్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్ గా మనకి తెలుస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఎక్కడ ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ కొడితే డైరెక్ట్ మీకు చూపించేస్తుంది. అంటే లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడైనా లొకేషన్ కి వెళ్ళొచ్చు. ఏ లొకేషన్ అయినా మొబైల్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇందులో నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఈజీ మూవ్ ఉంటుంది, చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది వెహికల్ కూడా. ఇక్కడ బ్లూటూత్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా, ఇదే అనమాట. ఇక్కడ ఒకసారి మొబైల్ తోటి మనం కనెక్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ మనకి ఓన్లీ ఫోన్ తోటి ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఆపరేట్ అంటే ఎట్లా ఆఫ్ ఆన్ చేయడం, లేకపోతే వెహికల్ స్టేటస్ అన్నమాట. అయితే వెహికల్ స్టేటస్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెహికల్ కి 95% రిమైనింగ్ బ్యాటరీ ఉంది. ఇక్కడ బ్యాటరీ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఈకో అని ఉంది చూసారా. ఈకో ఏంటంటే 1%
42 కిలోమీటర్స్ అంటే 42 రేంజ్, ఓన్లీ 42 స్పీడ్ లో ఈకో వెళ్ళాలి. ఓకే, ఈకోలో 42 స్పీడ్ వెళ్తేనే 171 వస్తుంది. ఓకే, నార్మల్ ఏంటంటే 136 80 స్పీడ్ ఉంటుంది, ఇంకో పర్సన్ ఎక్కొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ మాక్సిమం అయితే స్పోర్ట్స్ హైపర్ అయితే చాలా మంది యూజ్ చేయరు. ఓకే, ఒకవేళ ఫ్యామిలీ పర్పస్ తీసుకునే వాళ్ళైతే అస్సలు యూజ్ చేయరు. ఓకే, యూత్ తీసుకుంటే అయితే నార్మల్ అయితే యూజ్ చేస్తారు. ఓకే, ఓకేనా. అయితే ఇప్పుడు కంప్లీట్ గా ఏంటంటే ఇందులో పేర్ యువర్ ఫోన్ అని ఉంది కదా, ఇది మన మొబైల్ కి బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు వెహికల్ ఎక్కడ ఉంది, నావిగేషన్, ఎవ్రీథింగ్ మన మొబైల్ నే కనిపించేస్తుంది. ఓకే, అంటే దీనికంటూ ఒక యాప్ ఏమన్నా యాప్ ఉంటుంది, ఓలాకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఏంటంటే వెహికల్ ఎక్కడుంది, వెహికల్ ఎక్కడుంది, ప్రజెంట్ ఎక్కడుంది అనేది లొకేషన్ కూడా ట్రేస్ చేసుకోవచ్చు మనం. అంటే యాప్ లో మనం అంటే యాప్ లో దీని ఆపరేటింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. యాప్ లోనే కంప్లీట్ ఆపరేటింగ్ మొత్తం వచ్చేసి దీంట్లో కీస్ ఏమి ఉండవు, ఓన్లీ మొబైల్ ఒకటి అండ్ డిస్ప్లే ఉంటుంది. ఓకే, అంటే ఈ బైక్ కి అసలు అంటే ఈ వెహికల్ కి అసలు కీస్ అనేది ఉండదు, టాప్ ఎండ్ కి అయితే కీస్ ఉండదు. ఓకే, అంటే మన ఉదాహరణకి ఫోన్ లాక్ వేసుకున్నట్టుగా ఉంటది అంతే. దీని అప్లికేషన్ ట్రేస్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఉంటది. రెండు డిస్ప్లే, రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్, అంటే కీ పర్పస్ ఉండదు అన్నట్టు. ఈ వెహికల్ కీ పర్పస్ ఉండదు, అంటే జస్ట్ ఓన్లీ స్క్రీన్ బోర్డ్ మీద ఉన్న పాస్వర్డ్ తోనే దీన్ని రన్ అవుతుంది. ఇంకోటి యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఇన్స్టాల్ ద్వారా కూడా దీన్ని ఆపరేటింగ్ చేయొచ్చు అంటారు. కంప్లీట్ ఆపరేటింగ్ ఒకటి మొబైల్ నుంచి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే టచ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇదే చేసుకోవాలి. ఇంకా మొత్తం అనేది ఏది ఉండదు, ఏం కీస్ ఉండదు. ఓకే, మరి అట్లా అంటే ఇప్పుడు చదువుకుని వాళ్ళకి ఈ ఆపరేటింగ్ తెలియని వాళ్ళకి ఈ బండి అంత కంఫర్టబుల్ కాదా? అంత కంఫర్టబుల్ ఉండదు, వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. సడన్ గా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ వెహికల్. ఓకే, అయితే ఇక్కడ ఏదైతే ఆన్ ఆఫ్ బటన్ మోడ్స్ ఉన్నాయో వీటితోటి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ ఇది పవర్ ఆన్ లాంగ్ ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. ఇది ఏంటంటే మ్యూజిక్, ఇక్కడ ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిస్క్రీజ్ చేయొచ్చు. అంటే మనం లాంగ్ డ్రైవ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు పాటలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. బ్లూటూత్ ఉంది. ఇప్పుడు రివర్సల్, ఇప్పుడు ఏంది వెహికల్ రివర్స్ అవుతుంది ఇట్లా మనకి. ఓకే, రివర్స్ చేసుకోవచ్చు వెహికల్. ఎలా చూపించారు అక్కడ చూపించండి ఒకసారి. ఇప్పుడు రివర్సల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రివర్సల్ ఆప్షన్ ఉంది. ఇది ఒక్కసారి ఇట్లా లాంగ్ ప్రెస్ ఇట్లా నార్మల్ ప్రెస్ చేస్తే రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఈజీగా రివర్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్ఎన్ ఎవ్రీథింగ్ ఓకే, పర్ఫెక్ట్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే బాడీ మరి ఇది వచ్చేసి బాడీ చెప్పండి ఒకసారి, ఎట్లా కండిషన్ ఎట్లా ఉంది దీనికి ఎట్లా అన్నట్టు. ఈ బాడీ వచ్చేసి కంప్లీట్ మెటల్ బాడీ ఉంటుంది. ఓకే, అంటే అంత బయటతో కంపేర్ చేసుకుంటే నార్మల్ వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ ఉండదు. ఓకే, ఇంకోటి ఏంటంటే డిస్ప్లే ఏదైతే ఉందో డిస్క్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ ఏంటంటే హెవీ పర్సన్ ఎవరైతే ఎక్కుతారో హెవీ పర్సన్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే మనకు యాక్టివోలో ఉన్నట్టుగా అట్లా ఉండదు అన్నట్టు. అంటే తగిలితే పగిలిపోయేటట్టుగా ఉంది, పగిలిపోతుంది. వెయిట్ హెవీ వెయిట్ కూడా వెయిట్ క్యారీ చేయలేదు. ఇంకొకటి ఈ వెహికల్ పైన కొన్ని డౌట్స్ వాళ్ళు కొన్ని కస్టమర్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి కదా. అంటే ఉదాహరణకు ఇక్కడ వీల్స్ ఇరిగిపోవడం గానీ, రాడ్స్ ఇరిగిపోవడం గానీ అట్లా జరుగుతుంది కదా. నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ చాలా అంటే నార్మల్ వెళ్ళిపోవచ్చు, కానీ హెవీ పర్సన్ చాలా ర్యాష్ గా డ్రైవ్ చేయడం, ఏదైనా గుంతల మీద స్పీడ్ బ్రేకర్ల మీద ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోతుంది, ఇష్యూస్ వస్తున్నాయి. ఇవేంటి ఇదేంటి ఇక్కడ ఇది స్పీకర్, ఇది అంటే ఇది స్పీకర్, ఇది సాంగ్స్ కోసం ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్, రెండు స్పీకర్లు ఉన్నాయి ఇక్కడ మనకి, 2 స్పీకర్స్ వస్తాయి. ఓకే, ఇదైతే బాగానే ఉంది బ్రో. ఇందులో ఒక సాంగ్ పెట్టి చూపించవచ్చా? ఏంటంటే ఆల్రెడీ కనెక్ట్ చేసినాం మనము, ఇప్పుడు మొబైల్ తోటి నేను ఆపరేట్ చేస్తున్నా. ఓకే, ఆటోమేటిక్ సాంగ్ ఓపెన్ అవుతుంది. అంటే జస్ట్ కనెక్ట్ ఏంటంటే ఓన్లీ బ్లూటూత్ తోనే మనకి కనెక్షన్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది ఆల్రెడీ కనెక్షన్ ఉంది. ఓకే, మీకు సాంగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ వాల్యూమ్ బటన్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవుతుంది, డిస్క్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అదే మ్యూజిక్ వాల్యూమ్ బటన్ అయితే అదే. ఓకే, ఇదేంటి ఇది ఎక్కువ తక్కువ ఇది ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, స్పీకర్ ఇదే కదా, స్పీకర్ ఇది ఒక స్పీకర్, ఇది ఒక స్పీకర్, 2 స్పీకర్. ఓకే, సౌండ్ అయితే మస్తు వస్తుంది ఇదైతే.
ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ వెహికల్ గురించి నేను ఒకటి అడగదలుచుకున్నా, ఎందుకంటే ఈ చదువుకున్న వాళ్ళు మరి ఆపరేటింగ్ అంతా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నడపగలుగుతారా? కంప్లీట్ చదువుకొని వాళ్ళు అయితే తెలియదు, వాళ్ళకి అసలు అర్థం కాదు. కొద్దిగా గొప్ప అంటే కొంచెం చదువుకొని మొబైల్ ఆపరేటింగ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళైతే ఈజీగా వాళ్ళకైతే అర్థమవుతుంది. అవును, వాళ్ళైతే నడపగలుగుతారు అంట. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఇన్ని కోడ్స్ ఉన్నాయి, ఆ ఈకో మోడ్, నార్మల్ మోడ్, ఆ స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి ఇన్ని రకాల మోడ్స్. బ్రో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ చదువుకొని వాళ్ళకి ఆపరేటింగ్ గురించి ఏం తెలియదు కదా, మరి వాళ్ళు ఎట్లా నడుపుతారు బ్రో ఇది? వాళ్ళ కోసానికి మీరు ఒకసారి చెప్పండి దీని గురించి ఎట్లా అసలుకి. కంప్లీట్ చదువుకొని వాళ్ళ అంటే దీన్ని ఆపరేట్ చేయడం కష్టమే. ఓకే, కాకపోతే ఏంటంటే నార్మల్ గా మొబైల్ గురించి తెలిసిన వాళ్ళైతే ఈజీగా చేయగలుగుతారు. అంటే మొబైల్ అంటే నార్మల్ గా ఇట్లా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి ఆపరేటింగ్ గురించి తెలిస్తే ఇది కొంచెం నడపడానికి ఈజీ ఉంటుంది, ఈజీ అవుతుంది. ఈ అంటే నార్మల్ గా ఏ చదువుకునే వాళ్ళకి కొంచెం మొబైల్ టచ్ తెలియని వాళ్ళకి అయితే ఇది కొంచెం కష్టం అంటారు. తెలియదు, అసలే తెలియదు. అయితే ఇది నడపడానికి ఐడియా కూడా ఉండదు, ఎందుకంటే కీస్ కూడా లేవు దీనికి. అవును, నార్మల్ గా కీస్ కూడా లేవు. అందుకోసం అని చెప్పి ఇదంతా స్క్రీన్ ఇదంతా రావాలంటే కంపల్సరీ మినిమం నాలెడ్జ్ అనేది దీనికి కంపల్సరీ అవసరం. ఇది ఏంటంటే కంప్లీట్ సాఫ్ట్వేర్, ఇది కంప్లీట్ సాఫ్ట్వేర్. ఓకే, అంటే ఏది ఖరాబ్ అయినా ఏదైనా మీకు కంప్లైంట్ రైజ్ చేయడం కూడా మొబైల్ నుంచే ఉంటుంది. అవును, డైరెక్ట్ కంప్లైంట్ కూడా మొబైల్ నుంచే రైజ్ చేసుకోవాలి. ఇంకొకటి మీరు అన్నారు కదా బ్రో, ఇప్పుడు ఎట్లా అంటే ఇది మీరు అన్నారు కదా ఇట్లా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని ఆపరేటింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఒక ఎంత చదువుకున్నాకైనా కానీ ఒకవేళ మొబైల్ లేకపోతే అది ఆపరేటింగ్ చేయొచ్చా? ఇప్పుడు మొబైల్ లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా బ్రో. ఉంటారు, అయితే మొబైల్ ఉన్న వాళ్ళే ఉంటారు. నార్మల్ గా స్మార్ట్ ఫోన్ అయితే మ్యాండేటరీ అందరికి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓలా రైడ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా ఈజీ ఉంటది వెహికల్. ఓకే, ఏంటంటే నియర్ బై మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి కదా, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చా ఛార్జింగ్? లేదు, ఏ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఓలా కంపెనీ చార్జర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ ఓలా కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే పెట్టుకోవాలి. మనకు ఛార్జింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఫుల్ కావాలంటే ఎంతసేపు పడుతుంది? 6.5 hours పడుతుంది. అది మన ఇంట్లో పెట్టుకుంటే ఒక కంపెనీలో ఓలా కంపెనీ కాడ పెట్టుకుంటే 1.5 hour లో 75%, 1 hour లో 75% అవుతుంది. ఓకే, మిగతా రిమైనింగ్ 30% వచ్చేసి ఇంకొక 1 hour అవుతుంది. ఓకే, 2 hours లో ఫుల్ అవుతుంది. ఓకే, అది కంపెనీ కాడ అయితే. నార్మల్ బయట ఛార్జింగ్ హైపర్ స్టేషన్స్ అంటారు వాటిని. ఓకే, ఇంట్లో పెట్టుకునే ఎలక్ట్రిక్ వేరు ఉంటది, బయట ఉండే హైపర్ స్టేషన్స్ వేరు ఉంటాయి. ఓకే, అట్లా అంటే ఇంట్లో పెట్టుకుంటే 6.5 గంటలు పడుతుంది దానికి. 6.5 hours ఈజీగా పడుతుంది. ఓకే, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఓకే, మనకు ఇంకొక డౌట్, ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మీరు 1 month పెడితే మనకు ఎంత కరెంట్ కాలుతుంది? 1 month పెడితే అరౌండ్ మీకు 600-500 వస్తుంది అంతే. అంటే కరెంట్ బిల్ వచ్చేసి 500. ఈ రకంగా చూస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇంకొకటి దీనికి బ్యాటరీ అంటారు కదా, ఇక్కడ బ్యాటరీ అని చెప్పింది కదా మీరు. ఓకే, ఈ బ్యాటరీ వారంటీ మీకు ఎంత ఇచ్చారు ఒకవేళ మీరు తీసుకోరు కదా? అంటే కంపెనీ 8 years ఇస్తుంది. 8 years ఇస్తుంది. 8 years కంపెనీ వారంటీ ఇస్తుంది. ప్రాబ్లం వచ్చినా కంపెనీ. బ్రో ఇప్పుడు వేరే ఎవరో చెప్పారు ఇట్లా, నార్మల్ గా నేను ఇక్కడ విన్నాను 1 year అట్లా ఉంటుంది, జస్ట్ 1 year ఇస్తుంది అని అంటారు. బ్యాటరీ వారంటీ ఖచ్చితంగా 8 years ఇస్తారు. 8 years పక్కా 8 years వస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ వెహికల్ గురించి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి బయట, మాకు యూట్యూబ్ లో కూడా అక్కడక్కడ చూసినాము. అయితే బాగలేదు, ఫిట్నెస్ బాగలేదు అని చెప్పేసి బండి పగలగొట్టడం అట్లాంటివి చూసినాం అన్నట్టు. అంటే ఫిట్నెస్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ప్రెసెంట్ మనం తీసుకున్నప్పటి నుంచి అయితే ప్రాబ్లం ఏం రాలేదు. ఒకవేళ మేబీ ఇంకొకటి బ్రో, ఇప్పుడు ఉదాహరణకు నేనే ఒక ఫోన్ నార్మల్ ఛార్జింగ్ పెట్టినా అనుకో, ఒకవేళ కొన్ని చైనా ఫోన్లు మనం ఛార్జింగ్ పెడతాం, ఛార్జింగ్ పెట్టి మర్చిపోతే అది పేలిపోతుంది. ఇది కూడా పేలిపోతుంది అనే ఒక డౌట్ ఉంది కదా, అట్లా ఏమైనా జరుగుతుంది? కంపెనీ కాబట్టి ఏం పేలిపోదు. కాకపోతే కంటిన్యూస్ గా మీరు కంప్లీట్ గా వాడిన రోజులు అట్లనే పెడితే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవుతుంది అంటే అది మనకు తెలియదు, లోపల ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి అది మనకి తెలియదు. సో అది సడన్ గా ఇష్యూ వస్తుంది ఎక్కడైనా ఒకసారి. అంటే మీరు కంపల్సరీ ఛార్జింగ్ పెడుతున్నట్టు ఒక 4 hours దీని మీద ఆల్రెడీ మొబైల్ లో ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది, ఏ టైం వరకు ఛార్జింగ్ ఫుల్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ మొబైల్ లో అప్డేట్ ఉంటది. మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మొబైల్ స్క్రీన్ మీద పైన ఎక్కడున్నా చూసుకోవచ్చు. ఓకే, ఎక్కడున్నా చూసుకోవచ్చు, ఈజీగా మీకు తెలిసిపోతుంది. 100% ఛార్జింగ్ కాగానే వచ్చి తీసేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున మర్చిపోయినా నేను, ఏం కాదు, 1 or 2 times ఏం కాదు, ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. అంటే అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే స్విచ్ ఆఫ్ అవ్వదు. ఓకే, కాకపోతే ఏంటంటే పవర్ జనరేట్ అవ్వడం
ఆగిపోతుంది. ఓకే ఇప్పుడు మన మొబైల్ ఒక్కొక్కసారి ఛార్జింగ్ పెడతాం, ఓకే 100% అయినా తీయం, నైట్ పెట్టి పడుకుంటాం, అవును అలా అని వెంటనే వెళ్ళిపోవు కదా. ఓకే ఓకే సో ఇది కూడా అంతే, అంటే ఆ ఇష్యూ అయితే ఏం లేదు. ఆ ఇష్యూ ఏముండదు. ఓకే ఓకే సూపర్. ఈ వెహికల్ వచ్చేసి ఎవరైనా దొంగతనం చేసారు అనుకో, థెఫ్టింగ్ ఏమైనా చేస్తే ఎట్లా మరి దీని సంగతి? ఒకవేళ దొంగతనము థెఫ్టింగ్ ఏమైనా జరిగినా కూడా లొకేషన్ ట్రేస్ చేయొచ్చు. వెహికల్ ఎక్కడుందో అక్కడ మనకి ఈజీగా లొకేషన్ తెలిసిపోతుంది, వెహికల్ ఇక్కడ ఉంది అని చెప్పి. ఆటోమేటిక్ గా GPS ట్రాకర్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతుంది. అంటే ఏంటంటే లాక్ వేయొచ్చు. ఇప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళిపోయినావు, వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఒక మెసేజ్ పంపిస్తాం, ఆ మెసేజ్ మొబైల్ నుంచి ఒక మెసేజ్ అయిపోతుంది, అది 1 minute లో ఆటోమేటిక్ గా అది ఆఫ్ అయిపోతుంది, మూవ్మెంట్ కాదు ఇంకా. సో అదైతే బెస్ట్ ఫీచర్ అనమాట, అదైతే బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి. మొబైల్ థెఫ్టింగ్ ప్రాబ్లం ఏ ఉండదు ఇందులో. ఓకే, అయితే నేను ఈ వెహికల్ కు నేను ఎందుకు వీడియో తీయాల్సి వచ్చిందంటే 180 కిలోమీటర్లు వస్తుందని తీయాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్యూచర్స్ ఏందనేది తెలుసుకుందామని తీసిన. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు రైడ్ చేయలేదు కాబట్టి ఇది 180 కిలోమీటర్లు వస్తుందా వస్తలేదా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అదైతే కానీ ఇప్పుడు మీరేమైనా రైడ్ చేసి చూసారా మొత్తం ఫుల్ ఛార్జ్ పెట్టి ఒకసారి? నేనైతే రైడ్ చేసి చూస్తే కంపెనీ చెప్పినంత రేంజ్ అయితే ఇయ్యదు. ఓకే, అదైతే డెఫినెట్ గా చెప్పగలుగుతా. 180 ఈకో అంటే ఈకో నార్మల్ అయితే ఎవరు వాడరు, అయితే ఎవరు వెళ్ళారు. 143 నార్మల్ ఇస్తుంది. అది ఇంకో పర్సన్ ఎక్కి బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చుంటే అంటే 1% ఇద్దరు వెళ్తే కూడా 140 రాదు. వరకే లాస్ట్. ఈ బైక్ ఏదైనా వెహికల్ ఓలా ఇదైతే చెప్పలేము, ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఎంతకైనా మంచి నార్మల్ బైక్ లకి అయితే 4 గేర్లు ఉంటాయండి. దీనికి వచ్చేసి 4 మోడ్స్ ఉంటాయి. ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, హైపర్ మోడ్. ఈకో మోడ్ లో వచ్చేసి 180 కిలోమీటర్లు, నార్మల్ మోడ్ లో వచ్చేసి 145 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్ లో వచ్చేసి 125 కిలోమీటర్లు, హైపర్ మోడ్ లో వచ్చేసి 100 కిలోమీటర్స్. అసలు ఈ స్పీడ్ లో మనకు 180 కిలోమీటర్స్ వస్తుందా వస్తలేదా మనం రేపటి వీడియోలో చూద్దాం. మీరు వీడియో చూస్తూనే ఉండండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నానో రేపైతే కంటిన్యూ వీడియో అయితే వస్తుంది, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఆ వీడియో చూడండి, మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. ఇది 180 కిలోమీటర్లు వస్తుందా వస్తలేదా అనేది రేపటి వీడియో చూద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇట్లా రివర్స్లో కూడా వెళ్తుంది. ఈ యొక్క ఫెసిలిటీ అయితే బాగుంది. ఇది ఇదిగోండి అట్లా బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోతుంది. అట్లా ముందలకి ఇక ఓకే, సేమ్ ఒక కార్ లాగా మనకు ఈ యొక్క వెహికల్కి వచ్చేసి ఎట్లా అంటే బ్యాక్ రివర్స్ పోయేది ఉంది. మనకు కార్లకి ఇట్లా రివర్స్ వెళ్తాయి చూడు, అట్లా రివర్స్ పోయేది ఉంది. ఇక ఇట్లా ఇదొకటైతే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సౌండ్ ఆ బ్రీఫింగ్ అనేది అట్లా వస్తుంది, బ్రీఫ్ కొంచెం టింగ్ అని చెప్పేసి కదా. దీని స్పీడ్ ఎంత ఇస్తుంది మైలేజ్ అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఓకేనా, ఇక నైట్ వరకు అయితే వచ్చింది కదా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా.